హలో అండి, నేను మీ డాక్టర్ శిల్ప, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అట్ చిరంజీవి క్యూటిస్ కేర్, కూకట్పల్లి రోడ్ నెంబర్ 1. సో ఇవాళ మనం గ్లోయింగ్ స్కిన్ అండ్ హెల్దీ హెయిర్ రావడానికి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అన్నది మాట్లాడతాం. సో మెయిన్గా మనం స్కిన్ అండ్ హెయిర్ గురించి మాట్లాడేటప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ గురించి మాట్లాడతాం. సో మెయిన్గా మనకి లైఫ్ స్టైల్లో వచ్చేది ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ అనమాట. ఎలాంటివి తినాలి, ఎలాంటివి తీసుకోకూడదు అనేది మాట్లాడుకుందాం. సో గ్లోయింగ్ స్కిన్ లేకపోతే హెల్దీ స్కిన్ కనిపించడం కోసం మనం జనరల్గా తీసుకోవాల్సింది ఏంటంటే అవకాడోస్ ఒకటి, అండ్ వెజిటబుల్స్ కూడా గ్రీన్ వెజ్జీస్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ అంటే పపాయ కానీ లేకపోతే వేరే సిట్రస్ ఫ్రూట్స్, అది వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ లైక్ సిట్రస్ ఫ్రూట్స్. అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్కి వచ్చేటప్పటికి ఫిష్, ఎగ్ ఇలాంటివి మంచి ఫుడ్స్ అనమాట. సో ఇందులో మనం ఫిష్ కూడా పైన స్కిన్ ఉండేలాగా తీసుకోవాలి. సో అందులో మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హెల్దీ స్కిన్ అండ్ హెయిర్ మెయింటైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇవి కాకుండా మనం జనరల్గా ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే స్నాక్ టైం ఇట్లాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే కోకోనట్లో ఉండే ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ కూడా మనకి హెల్దీ స్కిన్ అండ్ హెయిర్ రావడానికి హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం తీసుకునే స్నాక్స్లో కూడా మోస్ట్లీ మనం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు దానిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల స్కిన్ యొక్క డ్యామేజ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అవే కాకుండా రెగ్యులర్గా మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎగ్స్ లేకపోతే ఫిష్ కానీ లేకపోతే చికెన్ కూడా బాయిల్డ్ చికెన్ లాంటివి తీసుకోవాలి. నాట్ డీప్ ఫ్రైడ్ చికెన్ కానీ క్రిస్పీ చికెన్స్ కానీ ఇట్లాంటివి ఏంటంటే ఆయిల్ ఓవర్లోడ్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ స్కిన్ మీద చూపిస్తుంది అనమాట. సో ఇవి ఎలాగో తీసుకుంటాం. సో బట్ తీసుకోకూడనివి ఏమైనా ఉన్నాయా? ఎస్, డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువ మెయిన్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, డైరీ అండ్ స్వీట్. సో వీటి వల్ల ఏంటంటే యాక్నే ప్రోన్ స్కిన్ ఉండే వాళ్ళల్లోని యాక్నే ఫ్లేర్ అప్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం జంక్ ఫుడ్స్లో మనకి ఎక్కువ సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాటర్ రిటెన్షన్ అనేది జనరల్గా ఎక్కువ అవుతూ ఉండిద్ది అనమాట. ఎక్కువ సాల్ట్ తీసుకున్నప్పుడు ఎక్కువ వాటర్ రిటెన్షన్ జనరల్గా బాడీలో జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే నార్మల్గా మనం ఉండే వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ ఉన్నట్టు కనిపించడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సాల్ట్ అండ్ షుగర్స్ అనేవి కట్ డౌన్ చేసుకోవాలి. ఇవే కాకుండా మనకి హెల్దీ హెయిర్ రావడానికి ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలి? సో జనరల్గా ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ కానీ లేకపోతే మనం రెగ్యులర్గా మాట్లాడుకునే ఎగ్, చికెన్, ఫిష్ ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. వీటితో పాటు డైలీ గూస్బెర్రీ అంటే ఆమ్లా లేదా ఉసిరికాయ అంటారు కదా, సో ఇట్లాంటిది జనరల్గా డైలీ ఒకటి తీసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఏంటంటే వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల జనరల్గా హెయిర్ అనేది కొంచెం హెల్దీగా కనిపిస్తూ ఉండిద్ది. అండ్ థిక్నెస్ పెరగడానికి మనం ప్రోటీన్ రీచ్ ఫుడ్స్, సో ఎగ్ కానీ చికెన్ కానీ ఇట్లాంటివి, అండ్ మొలకెత్తిన గింజలు అంటారు కదా స్ప్రౌట్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా జనరల్గా మనం ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ క్యూటికులర్ డ్యామేజ్ ఏదైతే జరుగుతుందో అది జరగకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి జాగ్రత్తలు మనం జనరల్గా తీసుకుంటా సప్లిమెంట్స్ ఏవైతే కావాలో, అంటే కొంతమందికి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు, కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, లేకపోతే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, కొల్లాజన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. సో ఇలాంటి డెఫిషియన్సీస్ మనం కరెక్ట్ చేసుకుంటా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకున్నప్పుడు స్కిన్ అనేది గ్లో అవుతుంది అండ్ హెయిర్ అనేది హెల్తీగా కనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ.